Ready to move in premium triplex villas at బాచపల్లి ఏపీఆర్ ప్రాజెక్ట్స్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు చలసాని శ్రీనివాస్ గారు. ఏపీలోని తాజా రాజకీయ పరిస్థితులపై ఆయన ఏమంటారో ఒకసారి చూద్దాం. సార్ నమస్తే. నమస్కారం. ఎన్నికల హీట్ పెరిగిపోయింది ఏపీలో పాటు ఏపీలో కూడా. ఏమనిపిస్తుంది? రకరకాల సర్వేలు వస్తున్నాయి. చాలా సర్వేలు టీడీపీకి, చాలా సర్వేలు వైసీపీకి చూపిస్తూ ఉన్నాయి. మీకేమనిపిస్తుంది సార్? ఎందుకంటే గతంలో కూడా మీరు ఇక్కడ జరుగుతున్నప్పుడు ఎలక్షన్ టైంలో కూడా మీరు చెప్పున్నారు తెలంగాణలో కూడా. ఇప్పుడు మీకు అక్కడేమనిపిస్తుందో చెప్పండి. సరిగ్గా 5 సంవత్సరాల క్రితం ఇదే టైంలో కూడా కూర్చున్నాను. ఏప్రిల్ 12వ తారీఖు కరెక్ట్. కూర్చున్నప్పుడు కూడా వారు వన్ సైడ్ అని కానీ ఎంతమంది విమర్శించారో చూసాం. అవును, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇప్పుడు నెగ్గుతాను కానీ అసలు నెగ్గాలని కాదు, వాస్తవాలు చెప్పాలి. టైంలో ఉన్న పరిస్థితులు బట్టి నేను కూడా గత 5 నెలలుగా కన్సిక్యూటివ్గా ఇక్కడ కూడా సుమన్ టీవీలో కూడా మాట్లాడుతూ ఉన్నాను. చూశారు మీరు ఎక్కువగా ఏపీలోనే ఉంటున్నారు అసలు? అవునండి, నెలకి 25 రోజులు అక్కడ తప్పని పరిస్థితుల్లో. ఢిల్లీలో మొన్న 45 రోజులు ఉన్నాం. చూశారు మీరు. ధర్నా చేసాం విశాఖ ఉక్కు కోసం. అన్ఫార్చునేట్లీ మేజర్ మీడియా 95% చూపించట్లేదండి. 2019 తర్వాత అంతకంటే గట్టి ఉద్యమాలు చేసాం. ఈ మధ్యకాలం జనవరి 30వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో ధర్నాలు పెట్టాం. అంతేకాకుండా దేశంలోని రాజ్యాంగ పరిరక్షణ వేదిక పేరు మీద పొడ్డే సాంబదేశ్వర గారు, మేమందరం కూడా, విజయరావు గారు, అందరూ, రాజేష్ తికాయిత్ గారు బహిరంగ సభలు విజయవాడలో, ప్రశాంత్ భూషణ్ గారు, జస్టిస్ గోపాలగౌడ గారు, ఫైజల్ ఖాన్ గారు అందరూ అక్కడ రావటం. కర్నూలులో నిన్న 2 days బ్యాక్ విశాఖపట్నంలో యోగేంద్ర యాదవ్ గారు, మణిశంకరయ్య గారు నేషనల్ ఇంట్రెస్ట్ అని తీసుకురండి, రాజ్యాంగాన్ని కాపాడినాను, అదొక కార్యక్రమం. అలాగే మీరు చూశారు జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు ముట్టడానగానే సరే స్టూడెంట్ లీడర్స్ని పోలీస్ కాపలా పెడితే పర్వాలేదండి, మామూలు ఆర్డినరీ స్టూడెంట్ ఇంటి దగ్గర కూడా పోలీస్ కాపలా పెడతాం. 900 మందిని రాకుండా చేయటం. ఆఖరికి సిపిఐ రామకృష్ణ గారి ఇంట్లో 3 పోలీసులు. ఆ వయసులో ఎందుకు పారిపోతాడు ఆయన? 3 పోలీసులు అటు ఇటు, ఇంటి ముందు పక్కన బయట కింద ఒక రక్షణ, అంతరక్షణ వాళ్ళు ఆయన పట్టుకుంటే అయిపోతారని ఆ పెట్టడం అన్నీ చేసిన తర్వాత ప్రత్యేక హోదా విభజన హామీల సాధన విద్యార్థి చేస్తారని పిలిపిస్తే 300 పోలీసులు పెడితే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి అనంగమానికి చెల్లి దాదాపు ఇంటి దగ్గర చేరుకున్నాం నేను, లక్ష్మణ్ గారు. సరే పోలీసులు అరెస్ట్ చేయటం అన్నీ మామూలే కానీ మా వాదన నిలిపిద్దామని. సరే మా ఉద్యమం అయితే ఆగలేదండి. సరే కమింగ్ బ్యాక్ టు యువర్ పాయింట్, గత 5-6 నెలలుగా చెప్తున్న విషయంలో జనసేన, తెలుగుదేశం, వామపక్షాలు మొదట అనుకున్న పోటీ చేస్తే 110 నుంచి 120 స్థానాలు తక్కువ వచ్చే పరిస్థితి లేదు. నేను ప్లస్ ఆర్ మైనస్ అంటలేదండి, మినిమం అంటున్నాను. అక్కడి నుంచి ఈ మధ్యకాలంలో సర్వేలో చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 50 స్థానాల నుంచి, అంటే వాళ్ళు నచ్చపోయింది, 141 స్థానాలు వస్తాయని చెప్పినప్పుడు టీడీపీకి నచ్చలేదు. వాస్తవాలను సరి చేసుకుని ప్రజల్లో ఉంది చెప్తే వాళ్ళకి లాభం, విమర్శిస్తే లాభాలు లేవు. 50 నుంచి 70 స్థానాలు, 52 స్థానాల నుంచి 70 స్థానాలు అబౌవ్కి వైఎస్ఆర్సీపీ పెరిగినట్టు తాజా, అంటే నేను వారందరూ డబ్బులు రిలీజ్ చేస్తారు కదండి సర్వీసు, పేర్లు చెప్పడం బాగుంటుంది సంస్థల పేర్లు, కానీ చాలా ఆథెంటిక్ సంస్థలు నిర్వహిస్తారు. ఇప్పుడు ఢిల్లీ సంస్థలు కూడా ఎక్కడాలని చేపట్టి చేయించుకోవాల్సిందే. మేము కూడా యూనివర్సిటీ విద్యార్థులు వాళ్ళందరితో మాట్లాడి అందరినీ సమ్మిళితం చేసుకోవాల్సిందే. పెరిగినట్టు నేపథ్యం ఇవాళ. ఎందుకంటే గత 2-3 నెలల నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 నెలల నుంచి కొంత గ్రాఫ్ పెరుగుతున్న నేపథ్యం కనపడుతుంది. కానీ ఇవాళ కూడా 105 స్థానాలకు తగ్గకుండా 110 స్థానాలు తాకుండా పరిస్థితి ఉంది. అంటే 70 వచ్చినా 105 స్థానాలు వాళ్ళకి రావాలి. కానీ కొత్తగా ఇప్పుడు వచ్చిన సందర్భం ఏంటంటే బీజేపీతో కలిస్తే మాత్రం సీట్లు తగ్గుతాయండి, వెరీ క్లియర్గా. ఇప్పుడు కొత్తగా తాజాగా ఇచ్చిన సర్వేలో, ఇండియా టీవీ సర్వే ముందు ఇంకో సర్వే వచ్చింది, 2 సర్వేలు కదా మీరు చెప్పింది. ఒక దాంట్లో తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వస్తుందని ఒకళ్ళు ఇచ్చారు. రివర్స్లో ఎవరు ప్రశాంత్ కిషోర్ గారు మాట్లాడుతూ, ఒక బహుశా ఎక్స్ప్రెస్ దాంట్లో మాట్లాడుతూ ఈజ్ లూజింగ్ బిగ్ అన్నారు. నాట్ ఓన్లీ లూజింగ్ బిగ్. ఆయన ఇంతకుముందు చెప్పిన వాటిలో ఒక వెస్ట్ బెంగాల్ కరెక్ట్ అయిందండి, 200 స్థానాలు తక్కువ రావని. ఆ తర్వాత కేటగిరీల తర్వాత ఆయన మార్చిన సరే ఛత్తీస్గఢ్, అలాగే తెలంగాణ, అనేక రాష్ట్రాలు ఆయన చెప్పింది వరుసగా ఫెయిల్ అవుతూ వచ్చింది. ఆయన జ్యోతిషమే మీద నాకు నమ్మకం లేదంటే ఆయన కాదు కదా. ఎప్పుడైనా పాలిటిక్స్ డైనమిక్గా ఉంటాయి, స్టాటిక్గా ఉండవు. అందువల్ల మనం మాట్లాడుకునేది కూడా వాళ్ళ ఫిబ్రవరి ఆఖరి నాటికి జరుగుతున్న విషయాలు మాట్లాడుకుంటున్నాం. అందువల్ల ఆయన చెప్పిన దానికి బిగ్ లూజింగ్ అనేది బహుశా ఆయన అర్బన్ సెంటర్స్లో ఏ ప్రాతిపదిక మీద మాట్లాడారో తెలియలేదు. బహుశా యాజ్ పర్ అస్ మై నాలెడ్జ్ ఈజ్ కన్సర్న్ ఈజ్ క్లోజ్ ఈజ్ వర్కింగ్ అలాంగ్ విత్ హిజ్ ఎక్స్ కొలీగ్ మిస్టర్ రాబిన్ గారు. నౌ ఈజ్ ఇప్పుడు ఇండిపెండెంట్గా లేకపోవచ్చు, ఈజ్ గివింగ్ హిజ్ ఐడియాలజీ టువర్డ్స్ తెలుగుదేశం పార్టీ అని బట్ ఆయన అభిప్రాయం చెప్పొచ్చు. కానీ మిగతా టీవీలు ఎన్ని పరిగణలో తీసుకున్నా సరే పోటీ ఇంతకు ముందులాగా, అంటే 2 నెలల క్రితంలా లేదని. ఎందుకంటే గ్రౌండ్ రియాలిటీలో కొంత చేంజ్ వచ్చింది. అర్బన్ సెంటర్స్లో మాత్రం ప్రతి ఒక్కళ్ళు కాదు, మీరు కూడా ఒకసారి మీరు వెళ్తూ ఉంటారు. అర్బన్ సెంటర్స్లో 100కి 70% మంది జగన్ గారి ప్రభుత్వాన్ని
ఒప్పుకోవట్లేదు. 50 మంది బహిరంగ తిడుతున్నారు. మీరు ఎనీ అర్బన్ సెంటర్ ఎక్సెప్ట్ బారింగ్ అంటే బై అండ్ లార్జ్ చెప్పాలి. కడప టౌన్ నేను చెప్పలేను, కొన్ని చోట్ల చెప్పలేము, పొద్దుటూరు కొన్ని చోట్ల, అలాగే నేను చెప్తున్నాను. బై అండ్ లార్జ్ అనేది డెఫినెట్గా ఆ సిచ్యువేషన్ ఉంది. కానీ రూరల్లో మాత్రం సైలెంట్ ఓటు జగన్మోహన్ రెడ్డి గారికి ఉందండి నా అభిప్రాయంలో. సైలెంట్ ఓటు ప్రభుత్వానికి అనుకూలంగా, ప్రతిపక్షాల అనుకూలంగా కాదు, ప్రభుత్వానికి ఈ పెత్తందారుల ఒక భావం తీసుకురావడంలో కొంత సక్సెస్. బై అండ్ లార్జ్ చెప్తున్నాను, అన్ని చోట్ల ఎదురు కాదు. ఎందుకంటే ఇప్పుడు ఈస్ట్ అండ్ వెస్ట్ మొత్తం నేను శ్రీకాకుళం కానీ, అనంతపురం కానీ, కర్నూలు కానీ తిరగకూడదు, వెళ్ళిపోతామండి. వెళ్ళిపోయి అక్కడ అందరితో ఉంటాం ఫ్రెండ్స్. ఈస్ట్ వెస్ట్ మాత్రం వారు వన్ సైడ్ అనిపిస్తుంది. తెలుగుదేశం జనసేన కూటమి ఓట్ ట్రాన్స్ఫర్ అనే ఇష్యూ ఉంది, బెంచ్ మార్కు. అది కనుక లేకుండా కొంత ఆయన లేకపోయినా అది 10%, 20% వెళ్ళిపోయినా సరే ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో మాత్రం తెలుగుదేశం, శ్రీకాకుళం జిల్లా, ఈవెన్ విశాఖపట్నం కూడా, ఈ 4 జిల్లాల్లో తెలుగుదేశం జనసేన కూటమి అపరిహితంగా కొనసాగుతుంది. గుంటూరు, కృష్ణాలో కూడా మెజారిటీ రావచ్చు. ఓన్లీ కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాలో అక్కడ కూడా వారు వన్ సైడ్, అంటే కంప్లీట్గాని కాదు. 14 సీట్లు ఉంటే 9 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కడపలో 10 స్థానాలు ఉంటే దాదాపు 8 స్థానాల నుంచి 9 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కర్నూలులో 15 స్థానాలు ఉంటే దాదాపు 9 నుంచి మళ్ళీ 10 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అక్కడ మాత్రం డిఫరెంట్. అందువల్ల మిగతా ఈ ప్రస్తుత పరిస్థితి ఇది కూడా ఫిబ్రవరి ఆఖరికి తర్వాత ఇప్పుడు ఎవ్రీబడి వాళ్ళు చూస్తున్నారండి. మేనిఫెస్టో దాదాపుగా తెలుగుదేశం ప్రకటించింది, మహాశక్తి అని. ఈయన కూడా ఎవరో పవన్ కళ్యాణ్ గారు కూడా అంతకుమించి చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్లేయింగ్ కార్డ్స్ క్లోజ్ టు హిస్ చెస్ట్. ఇంకా ఆయన మేనిఫెస్టో చెప్పలేదు. బహుశా రుణమాఫీ కానీ ఇలాంటివి కనుక ఉంటే ఇట్ విల్ హ్యావ్ మోర్ ఇంపాక్ట్. జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ కక్ష సాధింపు చర్యలో మైనస్ ఉంది, అభివృద్ధి కార్యక్రమాలు పెట్టట్లేదనే దాంట్లో మైనస్ ఉంది. ఆయన ఓడిపోవటానికి లాస్ట్ టైం మీరు చూశారు కదా, లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవడానికి టాప్ కారణాలు ఏంటండి? జగన్మోహన్ రెడ్డి గారు గెలవడానికి 1 2 3 4 5 6 7 8 మొదటి కారణం ఏంటంటే జగన్ గారిని ఒకసారి చూసేద్దాం. ఫస్ట్ కారణం దానికి రీజనింగ్ లేదు. సెకండ్ జన్మభూమి గడ్డలు, థర్డ్ ఇది, ఫోర్త్ ఇది, ఫిఫ్త్ కాస్ట్ ఇవన్నీ వచ్చినాయి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి అమరావతి కాదు, ముఖ్యమైన కాదు. అమరావతితో రైతులు, మహిళలు చేస్తున్న పోరాటం నేనైతే ఖచ్చితంగా సంఘీభావం ఉంటా, వాళ్ళు న్యాయమైన కోరికను భావిస్తున్నాను. కానీ ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా, నేను అది ఉద్యమకారుడిగా మాట్లాడతాను, కానీ విశ్లేషణకర్తగా మాట్లాడితే డెఫినెట్గా అమరావతి అని ఫ్రంట్ 10లో టాప్లో లేదండి. అలాగే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసింది, లేదా 20% వేవ్ వచ్చింది, ఐ డోంట్ యాక్సెప్ట్. డెఫినెట్గా ఉన్న సెక్షన్స్ని స్ట్రాంగ్ చేయగలిగారు, 1% ఏమైనా వచ్చి ఉంటుంది అంతే తప్ప మేజర్ ఇంపాక్ట్ ఎందుకో రీజన్స్ మీరు కూడా కనుక్కోండి. మేజర్ ఇంపాక్ట్ పడలేదు. ఎస్, వన్ ఆఫ్ ద ఇంపాక్ట్ మేజర్గా ఎలక్ట్రిసిటీ, కరెంట్ ఛార్జీలు సార్ ఎట్లా 300, 900 వచ్చేసినాయండి ప్రతి చోట కూడా. రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారు నేను 200 యూనిట్లు అందరికీ ఫ్రీ అంటే దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. బెంచ్ ఎలా మారుతుందంటే పాలిటిక్స్ చెప్పాను కదా, స్టాటిక్గా ఉండవు, డైనమిక్గా ఉంటాయి, స్టాటిక్గా ఉండవు పాలిటిక్స్ అనేది. అందువలన ప్రజెంట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ఓటమికి ఏం తినేదట్లేదు, కరెంట్ రేట్ కట్టలేదట్లేదు. ఎన్ని మీరు అనంతపురంలో వెళ్ళండి, లేదా కదిరి వెళ్ళండి, లేకపోతే కర్నూలు వెళ్ళండి, లేకపోతే విశాఖపట్నం వెళ్ళండి, కట్కోవాల్సి అని రిమోట్ ప్లేస్ ఇన్ శ్రీకాకుళం జిల్లాలో. మొదటి కారణాలు ఈ కారణాలు అంటే ఇవన్నీ కూడా ఇండియా టుడేకి, టీవీకి, లేకపోతే కిషోర్ గారికి ఇంకోళ్ళకి అందుతుందని అనుకోను. అది సెకండ్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అండి. ఆయన కూడా అక్కడి నుంచి, ఢిల్లీ నుంచి అక్కడ స్టూడెంట్స్ పెట్టి సర్వే చేయించరు, ఇక్కడ సాధనాలనే వాడుకుంటారు. బయట వాళ్ళు కొంతమంది వస్తూ ఉంటారు. అందువల్ల ఇక్కడ వాళ్ళు తీసుకున్న సమాచారం ప్రకారం కూడా మేజర్ ఏమీ లేదనేది, అభివృద్ధి లేదు, పిల్లలకు లేదని, ఇంపాక్ట్ బికాస్ ఆఫ్ మీడియా ప్రచారం, ఇవన్నీ కారణాలు కనపడుతున్నాయి. డెఫినెట్గా అమరావతి, చంద్రబాబు నాయుడు గారి కారణం కూడా ఒక కారణం, కానీ మేజర్ ఇంపాక్ట్ అండి. ఈ కారణాల వల్ల దాన్ని సార్వజనికంగా మార్చే ప్రయత్నం జరగటం వల్ల అందులో కొన్ని వాస్తవాలు కూడా ఉన్నాయి. ఇవాళ ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి కంటే వాళ్ళ జనసేన, తెలుగుదేశం కూటమి ఏదైతుందో అది అపరితంగా చాలా ఒక 30 స్థానాలు తేడాలో పైన ముందుందని అభిప్రాయం. ఈ ప్రత్యేక హోదా విషయం చూస్తున్నాము. మీరు ఎప్పటి నుంచో ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నటువంటి అన్నిటి కోసం పోరాడుతున్నారు. అవును, ప్రథమ వ్యక్తులు. సో ఇప్పుడు కొత్తగా మళ్ళీ అంటే షర్మిల గారు అక్కడికి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఆయన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నారు వారు కదండి ఇంతకుముందు. ఇప్పుడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఏపీకి ఆవిడ చీఫ్గా ఉన్నారు కదా. సో అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి ఆవిడ ప్రత్యేక హోదా మీదనే ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నారు. అంటే దాని ఇంపాక్ట్ అంత ఉంటుందా అనే మీనింగ్ వచ్చేలాగా మాట్లాడుతున్నారు. రాహుల్ గాంధీ గారు మేము ఢిల్లీ సభలో పాల్గొన్నప్పుడు రాహుల్ గాంధీ గారు చెప్పారు. తర్వాత భారత్ జోడో యాత్రల మంత్రాలయం ఉన్నప్పుడు నేను కలిసినప్పుడు డెఫినెట్గా నేను మొదటి సంతకం చెప్పాను. సిడబ్ల్యూసీ తీర్మానం కూడా డెఫినెట్గా అన్నారు. షర్మిల గారు ఆంధ్రప్రదేశ్లో పదవి స్వీకారం 21వ తారీఖు జనవరిలో తీసుకునే ముందు కూడా వారికి పూర్తిగా ఐడియా లేదు. నిజంగా రాహుల్ గాంధీ గారు అన్నారా లేదని ఎవరిని అడిగితే
కాగితాలు ఎవరిని అడిగితే సమాచారం పంపించండి వేరే వాళ్ళకి, సరే వేరే సంగతి. డెఫినెట్గా ఇవాళ హోదా విభజన హామీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇంకా దెబ్బతినే అవకాశం ఉంది. ప్రజలు ఏం చేశారంటే ఉత్తర భారతీయ జనతా పార్టీ వాళ్ళకు ఉండే బాజా బంతిని కొట్టే చెంచాల బ్యాచ్ ఉన్నారు. అంటే ఇన్నేళ్ల తర్వాత కూడా మళ్ళీ ప్రత్యేక హోదా సాధ్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయా మీకు అనేది ఇక్కడ 1956లో అత్యధికంగా ఆ రోజు కొండా లక్ష్మణ బాపూజీ గారు తెలంగాణ విషయంలో సమైక్యవాదం అన్న, తర్వాత 69లో మారిన, 72లో జయాంధ్ర ఉద్యమం వచ్చిన, ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు గారు వీళ్ళందరూ మొదటి 96-97లో మొదలుపెట్టి ఫస్ట్ ఎవరికి తెలియదు కేసీఆర్ గారు పార్టీ పెట్టారు కాదండి. మేము బయటకు వచ్చింది ఇందిరారెడ్డి గారు పార్టీ పెట్టారు, జై తెలంగాణ పార్టీ పెట్టి 25 వ్యాన్లు కొని రాష్ట్రం అంతా మైకులు పెట్టి జై తెలంగాణ పార్టీ స్థాపించి ఆయన మొత్తం అంతా తెలంగాణ రావాల్సిందని తిరిగారు ఇందిరారెడ్డి గారు ఆ రోజు. తర్వాత పార్టీని కాంగ్రెస్లో కలిపారు, అప్పుడు బయటకు వచ్చాను చెప్తున్నాను. మరి ఆ తర్వాత కేసీఆర్ గారు ఏప్రిల్ 27, 2001 పార్టీ పెట్టారు. ఆ పార్టీ దాదాపుగా శిల్యావస్థకి వెళ్ళిపోయిన 2009న వైఎస్ఆర్ గారు చనిపోవడంతో మళ్ళీ ఆయన తిరిగి ఏదైనా కానివ్వండి. ఇద్దరు ఎంపీలు ఇటేపేమో తల తిప్పి ఈడు కూర్చుంటారు, విజయశాంతి గారు ఇటేపే కూర్చుంటారు. ఇద్దరు ఎంపీలు ఒకరికొకరు మాట్లాడుకోరు, సిఆర్ఎస్ కొంది అందరూ. రాష్ట్రాన్ని తీసుకొచ్చారండి ఆర్టికల్ 3 కన్విన్స్ చేసుకుని. ప్రజలకి శ్వాస లాంటి అవతల, ఇప్పుడు నేను కూడా చెప్తున్నాను, హోదా విభజన హామీలు లేకుండా డైరెక్ట్గా ఇంద్రుడిని లేకపోతే విష్ణుమూర్తిని తీసుకొచ్చాడు కూర్చోబెట్టిన చేసేది ఏముందని అడుగుతారు. వీళ్ళు డైవర్ట్ చేస్తామన్నది ఇక్కడ రాజకీయ నాయకులు. కియా వచ్చింది సంతోషం, నిజంగా కియాకి ఏమైనా ట్యాక్స్ ఇన్సెన్స్ ఈ దేశంలో ఎవరెవరైనా ట్యాక్స్ ఇన్సెన్స్ ఇచ్చారు. ఇంకొక 2 దశాబ్దాలు ఆంధ్రప్రదేశ్ ట్యాక్స్లు ఏమీ రావు, కానీ ఆ చుట్టుపక్కల ఎకనామిక్ యాక్టివ్ వల్ల లాభం జరిగింది, ఆ ప్రాంతంలో లాభం జరిగింది, డెఫినెట్గా ఒప్పుకోవాలి, గుడ్ అచీవ్మెంట్. కానీ మిగతా రాష్ట్రాలకి దీనికి 4 రెట్లు ఎక్కువ గుజరాత్కి తీసుకెళ్లారు. ఇవాళ నేను ఒకటి చెప్తానంటే చాలామంది తెలియని సత్యం, తిట్టుకునే బాధ లేదు, ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పన్నాను. ఆంధ్రప్రదేశ్లో 2014 జూన్ 8వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు అధికారం తీసుకున్నప్పుడు సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ ఎంత అండి? 1200 కోట్ల రూపాయల లోపు ఉంది బేస్ ఎక్స్పోర్ట్స్. 2019 మే 29 తారీఖున దిగిపోయారు, 30వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు అధికారం స్వీకరించారు. అప్పుడు సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ 50,000 కోట్లకు వెళ్ళిపోతే తగ్గిపోయిందా? కాదని అప్పుడు కూడా 1200 కోట్ల రూపాయలు ఓవరింగ్ అరౌండ్. మీరు నమ్మలేని నిజం చెప్తున్నాను నేను. ఆయన సైబరాబాద్ నిర్మాత, సాఫ్ట్వేర్కి 10 ఏళ్ళు నగర నిర్మాణం అక్కర్లేదండి. అప్పుడు వారు ఏం చేశారు తెలియలేదు. హెచ్సిఎల్ కొంత ప్రయత్నం చేశారు, ఐఎమ్ నాట్ డినయింగ్ దట్, కానీ అంతే ఉంది. అంటే 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు పడుతుంది సాఫ్ట్వేర్కి. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. ఇప్పుడేమో గౌరవ మంత్రులు కోడిగుడ్ల అమర్నాథ్ గారు, ఆయన దాంట్లో ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు. ఆయన నేను తప్పుగానండి, ఆయన కలిసి మీ ఇద్దరం పనిచేసాం, ఆయన అనవసరంగా నా మీద మాట్లాడారు ఒకసారి, మీద ఏం లేదు. కానీ చెప్తున్నాను, ఇవాళ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ అండి అరౌండ్ 2000 కోట్ బేస్ ఎక్స్పోర్ట్స్. ఒక్క చండీగఢ్, ఒరిస్సా, ఉత్తరాఖండ్ ఆంధ్రప్రదేశ్కి ముందు ఉంటే చేతకాని పనికి మళ్ళీ వాళ్ళు ఉన్నారనుకున్నారు. వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో గొప్ప అద్భుతమైన శక్తిని ఇవ్వతున్నారే. సియాటెల్ నగరంలో ఉన్నారే, హైదరాబాద్లో ఉన్నారే, బెంగళూరులో ఉన్నారే, అత్యధికులు తెలుగు వాళ్ళు అత్యధికులు కోస్తా రాసేవాళ్ళే. అంతా మరి ఆంధ్రప్రదేశ్లో ఎంత పెద్ద సైబరాబాద్ నిర్మాణకర్తలు ఉండి యువజన నాయకుడు బ్రహ్మాండంగా సృష్టిస్తాను జగన్మోహన్ రెడ్డి గారు 10 సంవత్సరాల నుంచి ఏం చేశారండి? ఇది మాట్లాడి వీళ్ళిద్దరు కలిసి మా మీద ట్రోల్ చేస్తారు. ఇవాళ ఎవరైనా విభజన హామీల్లో వచ్చే రాయితీలు 2027 మార్చి 31 వరకు ఈశాన్య రాష్ట్రాలు కొన్ని కొనసాగుతున్నాయి. అది క్లోజ్ చాప్టర్ కాదు. కావాలని చెప్పి ఉత్తర భారతీయ జనతా పార్టీ దాని బాధ్యతలు కొట్టే బాధ్యత ఇవాళ గొడవ చేస్తూ ఉన్నారు. మళ్ళీ అసలు కొత్తగా ఇంకో రకంగా అందుకున్నారు కదా అందరూ కలిసి, ఇంకో 10 ఏళ్ల పాటు హైదరాబాదే రాజధానిగా ఉండాలని కూడా. నేను అది కూడా తప్పని అనుకుంటలేదండి. ఎందుకంటే మీరు షర్మిల గారి గురించి మాట్లాడే కాబట్టి చెప్తున్నాను. గౌరవనీయురాలు ఈ మాట చాలా మంది అంటున్నారు, 10 ఏళ్ళు రాజధాని చాలా మంది రాజకీయంగా అది అవసరమే. ఇప్పుడు దాంట్లో సుబ్బారెడ్డి గారు మాట్లాడారు కాబట్టి తెలుగుదేశం ట్రోల్ చేస్తున్నారు. అదే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేది ఎంత దూరదృష్టితో మాట్లాడారో మీకు తెలుసని ట్రోల్ చేసేవారు. విచిత్రంగా ఉంటుంది రాజకీయాలండి. ఇవాళ రెండు స్టేట్స్ మీద మీరు కార్లు ఉన్నాయనుకోండి, మోర్ దాన్ 1 మంత్ ఉంటే ట్యాక్స్ కట్టుకుని 14% ట్యాక్స్ వేయాలి. డిపెండ్స్ ఆన్ ఏజ్ బట్టి, దాన్ని బట్టి డిప్రిషియేట్ అవుతుంది కొంత. ఇవాళ నెంబర్ ఆఫ్ ఇవాళ ఉమ్మడి ఆస్తుల్లో దాదాపు 78,000 కోట్లు 80,000 కోట్లు ఉమ్మడి ఆస్తులు రావాలి. అది కనీసం వచ్చేంత వరకు ఉండాల్సిన కోరిక సుబ్బారెడ్డి గారు చేస్తే పక్కన పెట్టిన ఆయన తెలియదు, మిగతా వాళ్ళు చేస్తే తప్పేంటి? అదొక యాంగిల్. రాజధాని గురించి లింక్ చేయట్లా, అమరావతి రాజధానికి ఏక రాజధాని కొనసాలి, దానికి లింక్ కూడా పెట్టట్లా. ఇది ఖచ్చితంగా ఒక రాజధాని ప్రాంతం హక్కు కూడా గట్టిగా లేవండి. జస్ట్ కొన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, అదర్ దాన్ దట్ ఎక్కువ కూడా అవసరం లేదు. బిల్డింగ్లు అన్నీ ఇచ్చేసారు, ఓన్లీ లేక్ గెస్ట్ హౌస్ లేదా 3-4 ఉన్నాయి. ఆల్రెడీ ఉమ్మడి ఆస్తులు పరిష్కారం అయ్యేంత వరకన్నా ఉండాల్సిందేనండి. ఇవాళ గవర్నీరాలు షర్మిల గారు వచ్చారు. ఇప్పుడు ఆవిడ ప్రత్యేక హోదా అంటున్నారు మీరు చెప్పింది. మరి ఆవిడ నోటమ్మడి ఎప్పుడు లేదు. అక్కడ చనిపోతే ఈ మధ్యకాలంలో చనిపోయినా సరే పట్టించుకోవాలి, ఆ రాష్ట్రానికి మనకు సంబంధం ఏంటి అన్నారు వారు. పైగా దానికి వివరణగా కూడా ఇచ్చారు, చక్కగా కూడా ఏమైనా ఇచ్చారు. ఆడపిల్లని ఎందుకంటారు? ఆడపిల్ల కాబట్టి, 7 పిల్ల కాబట్టి, నాకు పుట్టింటికి నాకు సంబంధం ఏంటయ్యా? ఇక్కడికి వచ్చాను, మెట్టింటికి వచ్చాను, నాకు ఏమైనా సంబంధం? ఇక్కడే ఉన్నాను, ఇక్కడే
బిడ్డలు కన్నాను, ఇక్కడే పెళ్లి చేసుకున్నాను, ఇక్కడే అన్నీ చెప్పారు ఆవిడ స్పష్టంగా. అసలు రాష్ట్రానికి దానికి అది పక్క రాష్ట్రమే అని కూడా చెప్పారు. అది ఈక్వలెంట్ టు కర్ణాటక, తమిళనాడు. సరే వచ్చారు ఆవిడ. సరే అన్నయ్య గారితో తగుంటే తీర్చుకోవటం అది వేరే తీసుకోవచ్చండి. ఇక్కడికి వచ్చి పబ్లిక్లోకి వచ్చి నాకు సాక్షిలో వాటా ఉందంటాం అనేది విత్ డ్యూ రెస్పెక్ట్ టు ఐఎమ్ లీవింగ్ టు హర్ విజ్డమ్. కానీ ప్రత్యేక హోదా వచ్చినప్పుడు ఉద్యమంలో ఎవరున్నారో పట్టించుకోకుండా ఈవిడ బయలుదేరి అందరూ కలిసి సామాన్య నిర్ణయం మేము 20 తారీఖు తీసుకుని మార్చి 6, 7, 8, 9 ఢిల్లీలో ఉండాలి, భారీగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులు కూడా వస్తున్నారు అని మేము నిర్ణయం తీసుకుని దాంట్లో కాంగ్రెస్ పార్టీ పార్ట్ అండ్ పార్సల్గా ఉండి ఈ నిర్ణయాన్ని బ్రేక్ చేసి షోకో దేనికో ఆ టెకెల్మెంట్ ఢిల్లీ వెళ్ళి 20 మందిని అక్కడ చూసుకుని మొత్తం మీడియాలో హోరెత్తిపోయినాయి ఆవిడ చేసింది. 8వ తారీఖున విశాఖ ఉక్కు కర్మాగారం కార్మికులందరూ వందలాది మంది జంతర్ మంతర్ ధర్నాలో కూర్చుని అక్కడ కూర్చుంటే ప్రపంచంలో ఒక్క ఛానలే లేదండి. 8వ తారీఖున జంతర్ మంతర్లో కూర్చున్న దానికి లేకపోతే సెమినార్, జాతీయ సెమినార్ నిర్వహించాం నేను, జేడి లక్ష్మణ్ గారు. అక్కడ పెద్ద జాతీయ స్థాయిలో అనేక యూనివర్సిటీలలో వచ్చి ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్లో హాల్లో ఎనెక్స్ హాల్లో నిర్వహిస్తే కనీసం ఎక్సెప్ట్ 1 ఛానల్ అనుకుంటా కొంతవరకు అలా ఎవరు కూడా రిపోర్ట్ చేయలేదు, ఏ పత్రికలో కూడా రాలేదు. ఏం పాపం చేసాం మేము అంటే మేము ఇక్కడికి వచ్చి ఎవరో తిట్టాలా, పర్సనల్ ఇష్యూస్ తిట్టాలా, వాళ్ళు తిట్టినాలుగా సీట్లు ఇచ్చారు. మళ్ళీ అదే పార్టీలో వాళ్ళు మహిళలను కూడా వదిలిపెట్టకుండా తిట్టిన వాళ్ళకి, దూషించిన వాళ్ళకి పార్టీలో టికెట్లు ఇచ్చారు. మేము మాకేం అక్కర్లేదు, ఉద్యమం చూపి నా పేర్లు కూడా అక్కర్లేదు, మొహం కూడా అక్కర్లా. ఉద్యమం ఉందంటే ఢిల్లీలో వందలాది మంది అక్కడ స్టీల్ ప్లాంట్కి వేస్తే దానికి జరగలేదంటే చాలా బాధగా ఉందండి అన్ఫార్చునేట్లీ. అందువల్ల నేను కోరేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీని పాపం రాహుల్ గాంధీ గారి కళ్ళలో నిజాయితీ కనపడింది నాకు, నిజంగా చెప్తున్నాను. తన తల్లి ఆంధ్రప్రదేశ్ చేసిన అన్యాయం ఆయన గుర్తొచ్చింది. ఎస్ ఆ రోజు తొందరలో చేసేసి మనం న్యాయం చేయాలని దేశ చరిత్ర మొదటిసారి జాతీయ పార్టీ ఫస్ట్ వస్తే మొదటి సంతకం దీని మీద పెడతానన్నారు. గుడ్, ఆయన వస్తారో రావాలని కోరుకుందాం. ఆ పార్టీ సొంతంగా అధికారం రావాలి, లేదా మిగతా వాళ్ళని ఒప్పించాలి, దాన్ని పక్కన పెట్టింది. ఇప్పుడు చేతిలో వీళ్ళు అనుకుంటా ఉంటారు ఆంధ్రప్రదేశ్లో ఆ ముఖ్యాయన పోయాడు సరే వెళ్ళిపోయాడు, గవర్నీలు చంద్రశేఖర్ గారు వెళ్ళిపోయారు. ఆ ప్రాంతీయ పక్షమే పోనీ ద్వేషపక్షం అనుకుందాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జాతీయ పక్షం కదా వచ్చింది కదా. ఇప్పుడు అందరూ సమానం కదా, ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసినట్టు విభజనలో వాళ్ళకి అర్థమైంది కదా. మోడీ గారు కూడా చెప్పారు కదా, తల్లిని చంపి బిడ్డను తీశారు, ఆయన నమ్మక ద్రోహం చేస్తానని పక్కన పెడదామని. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఇప్పుడు షర్మిల గారు ఏం చేయాలంటే ఆంధ్రప్రదేశ్ న్యాయం చేసే రోజు వచ్చింది. నిజంగా రాజశేఖర రెడ్డి బిడ్డ కాబట్టి ఆవిడ అక్కడ ఇక్కడ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ పార్టీ అధికారం ఉంది కాబట్టి 78,000 కోట్ల 90,000 కోట్ల అది నాకు అనవసరం అండి. ఒక 3,000 కోట్లు తెలంగాణకు న్యాయమే ఎక్కువేమనండి, తప్పేం లేదు. అటో ఇటో తేడా ఉందని ఒకే తెలుగు తెలపెట్టడం. ఉమ్మడి ఆస్తులు సుప్రీంకోర్టు సార్ జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ తర్వాత ఓటుకు నోటు కేసు అని చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించారు, ఆయన పట్టించుకోలేదన్నా సరే పక్కన పెట్టుకో. ఇప్పుడు అవకాశం వచ్చింది. అప్పుడు ఇచ్చిన కేసీఆర్ గారు అలౌ చేసేవారు కాదు, ఆయన ఫక్తు ప్రాంతీయవాది కింద ఉన్నారు, వాళ్ళ ప్రాంతం తప్పలేదు. ఈవిడ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి ఆంధ్రప్రదేశ్లోకి 75,000 కోట్లు తీసుకొచ్చి లింక్ పెట్టమండి, ప్రాజెక్టులకి ఇస్తాం, భావితరాలు ఉపయోగపడే వాటికి ఇస్తాం, వాళ్ళ ఇన్స్టిట్యూట్స్ పెట్టడానికి లేకపోతే ఇండస్ట్రీస్ యాన్సిలరీస్కి మేము ఫెసిలిటీ ఇస్తాం పెట్టమండి, ఆంధ్రప్రదేశ్ బాగుంటుంది. చేతిలో నీ పని చేయమని కోరుతున్నాం వారిని. ఇప్పుడు ఎక్కడో వస్తుందే అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం, చేతిలో ఉన్న పని చేయకుండా మా ఆకాశంలో ఉన్న మబ్బుల్లో నీళ్ళు వస్తాయని చేతిలో ముంతను పగలగొట్టుకుంటారండి ఎవరన్నా. ముంతాయి వాళ్ళ తెలంగాణలో ఉమ్మడి నిధులు తప్పు లేదు, ఎక్కువ తీసుకోమనండి తెలంగాణ అటు అది పరిష్కరించమండి. ఎంత అదృష్టం అండి ఇది. అలా రావాలని వారు ఆంధ్రప్రదేశ్లో డెఫినెట్గా అది చేసుకుని అధికారంలోకి వచ్చినా తప్పు లేదండి. అంతేగాని మిగతా ఇష్యూస్ పెట్టుకోవడానికి అలాగే హోదా అనేక మంది ఉన్నారండి, ఆత్మత్యాగం చేసిన అనేక మంది ఉన్నారు, హోదా కోసం పోరాడుతున్న వాళ్ళు ఉన్నారు. అందరినీ మాతో కలుపుకొని వారి ఇష్టం కానీ అందరినీ కలుపుకోమని చెప్తుంది. దానికి సాధన సమితి ఉంది. ఇంతకుముందు రఘువీరెడ్డి గారు చాలా గట్టిగా పనిచేశారు. డాక్టర్ కేవీపీ రామచంద్రరావు గారు ఢిల్లీలో రాజ్యసభలో ఉన్నంత వరకు చాలా గట్టి పట్టుకుని ఆయనకు బ్యాక్ పెయిన్ ఉంది, అయినా సరే అది ప్లకార్డ్ పట్టుకుని ఆయన నిలబడి చాలా అలా. ఆ తర్వాత సంజయనాథ్ గారు కూడా మా విద్యార్థి యువజన సమరయాత్రకు వచ్చారు. కానీ షర్మిల గారి తర్వాత అసలు ఒకసారి కూడా ఆవిడ వచ్చిన తర్వాత వాళ్ళ అన్నగారి మీద మాట్లాడారు, హోదా విభజన మీద మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం ఇవన్నీ ఒకటని మాట్లాడారు. కానీ తెలంగాణలో ఉండగా బీజేపీని గట్టిగా మాట్లాడలేదు. రేవంత్ రెడ్డి గారిని ఫుట్బాల్ అసలు ఎలా మాట్లాడారు అలా మాట్లాడారు, కేటీఆర్ గారిని మాట్లాడారు, బీజేపీ మీద గట్టిగా మాట్లాడలేదు. ఈసారి మాట్లాడుతున్నారు, ఇది మంచి పరిణామం, ఆహ్వానిద్దామండి. రైట్ అండి, థ్యాంక్ యూ. లెట్ us see. థ్యాంక్ యూ సో మచ్.